ప్రభావతి డాన్స్ స్కూల్ ప్రారంభించడంతో కథ కీలక మలుపు తిరిగింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఎట్టకేలకు డాన్స్ స్కూల్ ప్రారంభించింది ప్రభావతి. ఎప్పట్లా బుద్ధి చూపించింది. అక్కడ ఏర్పాట్లన్నీ మీనా చేస్తే జ్యోతి ప్రజ్వలన మాత్రం శృతితో ఫస్ట్ చేయించింది. అప్పటికే రోహిణి హర్ట్ అవుతుంది. అసలు ఈ ఐడియా ఇచ్చింది నేను, నన్ను ఫస్ట్ పిలవకుండా మీ అమ్మ బుద్ధి చూపించింది అని మనోజ్ తో అంటుంది. మా అమ్మకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం, అందుకే నిన్ను కూడా పిలుస్తుంది, కంగారు పడకు అని అంటాడు మనోజ్. శృతి జ్యోతి వెలిగించిన తర్వాత అమ్మ రోహిణి నువ్వు వచ్చి మరో ఒత్తు వెలిగించు అని అంటుంది ప్రభావతి. అమ్మయ్యా అనుకుని రోహిణి కూడా జ్యోతి వెలిగిస్తుంది. ఇంకెందుకు వదిన, మూడో ఒత్తిని మీనాను వెలిగించమను అంటుంది కామాక్షి. అక్కడున్నది 2 ఒత్తులే, మీనా అవసరం లేదు అని అంటుంది ప్రభావతి. నా భార్యను ఇలా అవమానించావా, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోదాం అని మీనాతో అంటాడు బాలు. మీనా సత్యం ఇద్దరు బాలుకి సర్ది చెప్తారు. అయినా మొత్తం సిద్ధం చేసింది, కుందులు తోమి 3 ఒత్తులు వేసింది మీనానే కదా, మూడో ఒత్తి మింగేసావా వదినా అని కామాక్షి సెటైర్ వేస్తుంది. అయితే నాదో కండిషన్ అంటూ మేమిక్కడ ఉండాలంటే మీనాతో రిబ్బన్ కట్ చేయించాలి అనే కండిషన్ పెడతాడు బాలు. మీనా చేత్తో ఏం చేసినా మంచిదే, తన చేత్తో మాలలిస్తే ఆ జంట కలకాలం సంతోషంగా ఉంటారు అని గుడిలో పూజారి అంటాడు. అందుకే మీనా చెయ్యి మంచిది అని అంటాడు సత్యం. ప్రభావతి మాత్రం నేను ఒప్పుకోను అంటుంది. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అంటాడు బాలు. మళ్లీ సత్యం సర్ది చెప్తాడు. ప్రభావతి మాత్రం నేను ఒప్పుకోను అని అంటుంది. అయితే నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని సత్యం గట్టిగా పట్టుబట్టడం, శృతి కూడా సెటైర్స్ వేయడంతో ప్రభావతి తప్పక సరేనంటుంది. అలా మీనా చేతుల మీదుగా డాన్స్ స్కూల్ ప్రారంభమవుతుంది. ఆ సందడంతా ముగిసిన తర్వాత స్టూడెంట్స్ ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది ప్రభావతి. దోమని చంపుతూ ఉండగా ఎంట్రీ ఇచ్చిన కామాక్షి ఏంటి వదిన దోమను కొట్టుకుంటున్నావా ఖాళీగా అని సెటైర్ వేస్తుంది. అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. మీనా బాలు ఎంట్రీ ఇస్తారు. వీళ్లు నన్ను ఆట పట్టించడానికే వచ్చారు అని ఉడుక్కుంటుంది ప్రభావతి. మేము అందుకు రాలేదు, మా ఆవిడకు డాన్స్ నేర్పించమని అడగడానికి వచ్చాను అని అంటాడు బాలు. దీనికి డాన్సా, పువ్వులు అమ్ముకుని ఇంట్లో వంట చేసుకునే దీనికి డాన్స్ ఏంటి అని అడుగుతుంది ప్రభావతి. దీనికేం వస్తుంది అని అవమానిస్తుంది. నేర్పించి చూడండి, వస్తుందో రాదో తెలుస్తుంది అని సవాల్ చేస్తుంది మీనా. అయితే నేను చేసినట్టు చేయగలవా అని ప్రభావతి అడుగుతుంది. జీన్స్ సినిమాలో కన్నులతో చూసేది సాంగ్ వేసుకున్నారు అత్తా కోడళ్లు. ఇంట్లో కోడలిగా మెప్పించలేకపోయినా మీనా నాట్య మయూరిగా మార్కులు వేయించుకోగలదా? మొత్తానికి అత్త పెట్టిన డాన్స్ స్కూల్లో ఫస్ట్ స్టూడెంట్ గా చేరింది మీనా. తరువాయి భాగం రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.